సార్ నమస్తే సార్. లైన్లో ఉండు. నమస్తే సార్. చెప్పు. మేము అబ్బా టీవీ నుంచి వచ్చినాం సార్. చెప్పండి సార్. సార్ మీకు కరోనా సోకితే ఏం చేస్తారు సార్? బజార్లో తిరుగుతా. బజార్లో తిరుగుతారా? ఎందుకు సార్ బజార్లో తిరగడం? నాకు ఒక్కడికి సోకితే సరిపోతుందా? ఊర్లో అందరికి తగిలించాలి కదా. అట్లా సార్. కరోనా సోకలేదు అప్పుడు ఏం చేస్తారు సార్? బజార్లో తిరుగుతా. బజార్లో ఎందుకు తిరుగుతారు సార్? సోకలేదు కదా. సోకపోతే బజార్లో తిరుగుతారా? నా ఇష్టం, నేను తిరుగుతా. కరోనా సోకిన వాళ్ళే బజార్లో ఉన్నారు, మీరేం చేస్తారు సార్? అప్పుడు కూడా బజార్లో తిరుగుతా. అప్పుడు కూడా బజార్లోనే తిరుగుతారా? ఎట్లా తిరుగుతారు సార్ మీరు? నన్నేం పీకలేదని చూపించుకోవడానికి తిరుగుతా. దేశం మొత్తం కరోనా వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? అప్పుడు కూడా బజార్లో తిరుగుతా. అప్పుడు కూడా బజార్లోనే తిరుగుతారు. ఎందుకు సార్? దేశం మొత్తం వచ్చిన తర్వాత నేను ఒక్కని బతికేం పీకెళ్ళా, అందుకు. ఏం సార్ బజార్లో తిరగడమే మీకు చాలా ఫ్యాషన్గా ఉన్నట్లుంది. నేను సగటు భారతీయుడిని. సగటు భారతీయుడి మెంటాలిటీ ఎలా ఉందంటే ఇప్పుడు బజార్లో తిరిగితే తప్ప నేను బతకలేను అనేటట్టే ఉంది. సో రోగం వస్తుందిరా నాయన ఇంట్లో ఉండేటంటే డాక్టర్లు కొట్టుకుంటున్నారు, పోలీసులు కొట్టుకుంటున్నారు, గవర్నమెంట్ కొట్టుకుంటున్నారు. వింటున్నారా? వినడం లేదు. సో నేను సగటు భారతీయుని రిప్రజెంట్ చేస్తూ బజార్లో తిరుగుతా అని చెప్తున్నా. అర్థమవుతుందా? సో దీంట్లో సందేశం ఒకటే, మూసుకొని పోయి ఇంట్లో కూర్చోండి. బా